భక్త మహాశైలం ఈరోజు మహాపర్వదినం. ఈ దేవాలయం 1999 మార్చి 5న శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ దేవాలయం వేరే చోట కడదామనుకుంటే స్వామివారి కళ్ళలో కనిపించి ఇక్కడ నేను పుట్టమడిలో ఉన్నాను, నన్ను తీసి కౌలు కట్టి నన్ను తీసి ప్రతిష్ఠ చేయండి అని చెప్పారు. ఆ విధంగా ఈ దేవాలయం స్వామివారి యొక్క ఆదేశానుసారం జరిగింది. అప్పటి నుండి కూడా స్వామివారి యొక్క పూజలు విశేషంగా జరిగి ప్రత్యేకంగా ముడుపులు కట్టే వాళ్ళకి ప్రత్యేక ఫలితాలు కలగడం, ఈ విధంగా ఈ దేవాలయం అభివృద్ధిలోకి వెళ్ళింది. భక్తులందరికీ కూడా వారు అనుకునే కోరికలు నెరవేరడం అనేది ఈ దేవాలయానికి ప్రత్యేకత. ఇటువంటి విజయనగరం జిల్లాలో ప్రధాన దేవాలయం ఏదంటే గోల్బాగ్ సెంటర్ లక్ష్మీ గణపతి కోరని విజయనగరం అనేది చెప్తారు. ప్రత్యేకమైన ఆలయం అంటే పెద్ద ఆలయం, ప్రధాన దేవాలయం కాబట్టి దీనికి ఉండే శక్తి వేరు. ఏదైనా ఒక పెద్ద ఇల్లు కట్టిన దానికి చిన్న ఇల్లు కట్టిన దానికి తేడా ఉంటుంది. అలాగే ఈ దేవాలయం యొక్క విశేషత మనం ఆ దేవాలయంలో ఉండే దేవుని బట్టి ఆ శక్తి అనేది మనకు అందుతుంది. దాని ద్వారా మన కోరికలు నెరవేరుతాయనేది ఇది సుస్పష్టం, ఇది నిత్య సత్యం. ఈ దేవాలయంలో అనేక కార్యక్రమాలు, స్వామివారి యొక్క మాలలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరుగుతుంటాయి. అలాగే గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, కార్తీక మాస ఉత్సవాలు ఇవన్నీ ప్రత్యేకంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుంటాయి. అదే విధంగా మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి జన్మదిన సందర్భంగా వారం రోజులు ప్రత్యేకంగా ఈ పూజలు అనేవి జరుగుతుంటాయి. లాస్ట్ రోజు అంటే చివరి రోజు కళ్యాణం కూడా విశేషంగా జరుగుతుంది. అదే విధంగా స్వామివారి హోమ కార్యక్రమం కూడా చివరిలో పెడతాం, అది కూడా చక్కగా జరుగుతుంది. ఈ విధంగా ఈ దేవాలయంలో తులాభారం అంటే పిల్లలు కలగని వాళ్ళకి తులాభారం, అదే విధంగా సమస్యలతో బాధపడే వాళ్ళకి మొక్కుబడి తీర్చుకోవడానికి ముడుపులు, స్వామివారి సుబ్రహ్మణ్య ముడుపు సర్వ కష్టాలకు విడిపోయినటువంటిది. అది భక్తుల పాడు కల్పవృక్షం కామధేనువుగా ఈ రోజు కూడా విరాజిల్లుతుంది. తర్వాత ఉప్పు బెల్లం అనేది ఒకటి స్వామివారి సంకల్పమే. ఆ ఉప్పు స్వామివారి పాదాల మీద వేసేటువంటి ముప్పులైనా తప్పిసిన ఉప్పు అనేది ఒక శాస్త్ర ప్రమాణం. అదేవిధంగా ఈ చివరిలో రోడ్డు చివరిలో అమ్మవారి గుడి ఉంది, మరిడమ్మ గుడి. ఆ గుడిలో అమ్మవారి చెరువు ఉంది, ఆ పక్కనే. ఆ చెరువులో బెల్లం వేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే మరిడమ్మ అమ్మవారు 300 ఏళ్ల బట్టి అక్కడ ప్రతిష్ఠ ఉన్నారు. ఆవిడ చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలిగించేటువంటి తల్లి. అటువంటి మహా మరిడమ్మ తల్లికి ఆ విధంగా భక్తులు బెల్లం వేసి దండం పెట్టుకుని వస్తే వారి కోరికలు తర్వాత సర్వ సంపదలు కలిగి అందించేటువంటి తల్లి మరిడమ్మ. అదే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆదేశానుసారం యావత్ భారతదేశంలో అతి ఎత్తైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం నాకు కట్టి ఇవ్వాలి అని అడిగారు. ఆ విధంగానే 60 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని నిర్మాణం చేసి ఆ విధంగా భక్తులందరికీ కూడా ఆ యొక్క స్వామిని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని ఆ స్వామివారు అందరికీ అందించారు. అలాగే ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుడి యొక్క మనస్సులో భక్తి బీజం నాటడం అనేది ఈ దేవాలయంలో ప్రత్యేకత. అంటే భక్తి అనేటువంటిది ఏ యొక్క మనిషి యొక్క మనసులో నాటుబడిందో అప్పటి నుండి ఆయన మనసు మారుతుంది. దానితో సంఘంలో వాళ్ళు చేసేటువంటి పనులు అద్భుతంగా ఉంటాయి. చెడు ఆలోచనలు, చెడు నిర్ణయాల వల్ల సమాజం ధ్వంసం అవుతుంది. దానివల్ల అన్ని విధాల అనార్థాలు కలుగుతాయి. అందుకే ఈ దేవాలయం భక్తుడి యొక్క మనసులో భక్తి బీజం నాటడం అనేది ఒక స్పెషల్ గా పెట్టుకొని ఈ పూజలు మేము నిర్వహిస్తున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవాలయం ఇంకా ఎదగాలని భక్తుల మనోభావాలన్నీ కూడా అనుకున్నట్టుగా నెరవేరాలని నా కోరిక. ఆ విధంగానే ఆ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారు అందరికీ కూడా
ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శరవణ భవ. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి చాలా ఫేమస్ అని విన్నాను. అనుకున్నది కోరికలన్నీ నెరవేరుతాయని విన్నాను. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. జాబ్ కావాలి, ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేసి చాలా చదువుకున్నాను. కానీ ఇక్కడ ముడిపు కట్టుకొని బాగా కోరుకుంటే అనుకున్నది నెరవేరుతుంది అనేసి విన్నాను. ఇక్కడికి వచ్చి ముడిపు కట్టుకొని వాళ్ళు చెప్తారు మన జాతకం బట్టి ఎన్ని వారాలు ముడుపు కట్టాలి, లేదా మన కోరిక బట్టి ఎన్ని వారాలు ముడుపు కట్టాలి అని చెప్తారు. పెళ్లికైతే ఎన్ని వారాలు, చదువుకైతే ఎన్ని వారాలు, జాబ్ కైతే ఎన్ని వారాలు అని చెప్తారు. దాన్ని బట్టి మనం ముడుపు కట్టుకొని ఎవ్రీ వీక్ రావాలి. ట్యూస్డే వచ్చి ముడుపు ఎవ్రీ వీక్ వచ్చి దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకొని వెళ్ళాలి. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పోస్ట్ ఆఫీస్ లో. నేను అనుకున్నది నెరవేరిన తర్వాత మా అన్ని కూడా ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు. తనకు కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో మంచి జాబ్ రావాలనేసి తను కూడా మొక్కుకున్నాడు. వచ్చి 15 వీక్స్ ముడుపు కట్టుకొని చెల్లించుకున్న తర్వాత లాస్ట్ వీక్ ఫైనల్ వీక్ ముడుపు చెల్లించుకుందామని వచ్చినప్పుడు జాబ్ వస్తుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడని అప్పుడే మెయిల్ వచ్చింది. లాస్ట్ వీక్ లోనే ఇంకా అనుకున్న కోరిక నెరవేరింది సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో. నమస్తే అండి, నా పేరు లక్ష్మి. మేము వైజాగ్ నుండి వచ్చాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఫేమస్ అని తెలిసింది. మేము పిల్లల జాబుల కోసం దండం పెట్టుకున్నాం. మాకు మొక్కు తీరిన రోజు నాడే పిల్లలిద్దరికి జాబులు వచ్చాయి. పాప గవర్నమెంట్ జాబ్ వచ్చింది, బాబుకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. అంతేకాదు మా పిల్లల ఫ్రెండ్స్ కూడా అందరూ దండం పెట్టుకున్నారు. వైజాగ్ నుండి అందరూ వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మొక్కులు తీరక ముందు అందరికీ జాబులు వచ్చాయి. మంచిగా సెటిల్ అయ్యారు అందరూను. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆర్థిక సమస్యలు ఏమున్నా సరే దేవుడి దండం పెట్టుకుంటే మాత్రం అందరికీ తీరుతున్నాయి. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు, అందరూ హ్యాపీగా ఉన్నాము. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చి ఇక్కడ దండం పెట్టుకున్నా సరే అలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అందరూ వచ్చి దండం పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. చాలా పవర్ఫుల్ దేవుడు. ఎవరు కూడా లేట్ చేయకండి. ఎంత వీలైతే తొందరగా అంతగా వచ్చి దండం పెట్టుకోండి. అందరికీ సమస్యలు తీరుతాయి. మాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యేవి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అందరూ రావాలనే కోరుకుంటున్నాం. నమస్తే సార్, నా పేరు సీతారత్నం. మన లోకల్ విజయనగరమే. మేము ఈ దగ్గర నుంచి స్టార్టింగ్ 5 weeks నుంచి నేను వస్తున్నాను. ఎవ్రీ వీక్ ఇక్కడికి రాకపోతే మాత్రం నాకు ఇలా అనిపిస్తూ ఉంటది. అందుకనేసి ఇక్కడికి వస్తూ ఉంటాను. ఏమనుకున్నా సరే ఆయన మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకుంటే చాలు సార్, మన కోరికలన్నీ ఆయన నెరవేరుస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్ గా నేను చెప్పగలను. ఎలాంటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆయన దగ్గరికి వచ్చి నాది ఇది సమస్య అని ఆయన పాదాల దగ్గర మనం ఉంచితే చాలు సార్, ఆయనే చూసుకుంటారు అన్నిని. ఇది మాత్రం నేను కన్ఫర్మ్ గా చెప్పగలను అందరికీ. ఇంకా ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వచ్చి ఆయనకి దండం పెట్టుకొని ఆయన పాదాల ముందు మీ సమస్యలు ఉంచితే తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయని నేను కన్ఫర్మ్ గా అయితే చెప్పగలను. నేనే కాదు, నాతో పాటు వీళ్ళందరినీ తీసుకొని వచ్చాను. ఈ రోజు కూడా 3 తీసుకొని వచ్చాను. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళకి మ్యారేజ్ సెట్ అవ్వలేదని చెప్పేసి అని అన్నారు. వాళ్ళకి కూడా సెట్ అవ్వాలి భగవంతు దేవాల, అందుకోసం వాళ్ళు కూడా తీసుకొని వచ్చాను. నమస్కారాలు. ఇప్పుడు విజయనగరం ఫోల్బాగ్ సెంటర్ లక్ష్మీ గణపతి కాలనీలో వేయించేసి ఉన్న మరిడమ్మవారి ఆలయంలో ఉన్నాము. అమ్మవారు ఆరోగ్యప్రదాయిని, సకల సంపదలు ఇచ్చే వరదాయిని శ్రీ మరిడమ్మవారు. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ మరిడమ్మ వారికి చాలా అవినాభావ సంబంధం ఉంది. స్వామివారి పాదాలపై ఉప్పు వేసి అమ్మవారి చెరువులో బెల్లం కలిపిన భక్తులకి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందనేసి ఒక నానుడి చాలా పూర్వకాలం అమ్మవారిని దర్శించుకునేవారు. ఆ ధర్మిల శ్రీ కరి వెంకటరమణ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో స్వామివారి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం దినదినాభివృద్ధి చెంది అలాగే అమ్మవారి ఆలయం కూడా అభివృద్ధి చెందడం జరిగింది. భక్తులు అందరూ కూడా చాలా అనూహ్యమైన విషయాలని తెలుసుకొని వాళ్ళు ఆర్థికంగా అందరూ బలపడి కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అభివృద్ధి చెందారు. ఆ విధంగా భక్తులందరూ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకొని అందరూ బాగున్నారు. ఇంకా అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు.